హలో హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో సలాడ్ సీజన్లో ఫస్ట్ సలాడ్ వచ్చేసి అన్ని రకాల ధాన్యాలతోని చాలా హెల్దీ రిచ్ ప్రోటీన్ ఉన్న సలాడ్ చూపించబోతున్నాను. సో తప్పకుండా ఇది మీకు నచ్చుతుందండి. దీనికోసం నేను ఇలా పెద్ద శనగలు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. అన్నీ కూడా పావు కప్పు తీసుకుంటున్నాను. సో ఇవి పావు కప్పు పెద్ద శనగలు, అలాగే పావు కప్పు పల్లీలు, పావు కప్పు పెసాలు అండ్ రాజ్మా పావు కప్పు తీసుకుంటున్నాను. సో మీ దగ్గర ఇంకా వేరే అవైలబుల్గా ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు. వీటిని అన్నిటి కూడా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను అండి. సో మినిమం 5 to 6 hours ఖచ్చితంగా నానాలన్నమాట. ఇవి నానిపోయిన తర్వాత మన ప్రెషర్ కుక్కర్లో లేదంటే ఇలా ఇడ్లీ కుక్కర్లోకి స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలా ప్లేట్లోకి సపరేట్గా స్టీమ్ చేసుకోవడం చెప్పి అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. దీంట్లోకి నేను ఇంకా ఎక్స్ట్రాగా స్వీట్ కార్న్ అండ్ బ్రోకోలీ కూడా పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న గింజలు అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని సపరేట్గా ఉడికించుకోవాలి. సో మీరు ఇలా సపరేట్గా ఉడికించుకోము, లేదు ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వేసుకున్నా అంటే కూడా ఓకే అనమాట. అలా అన్నీ కూడా ఒక దగ్గర వేసుకొని ఉడికించుకోవచ్చు. నేను చూసిన ఈ సలాడ్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకోండి. సో మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ స్టీమ్ అయ్యే లోపల నేను ఒక జార్లోకి గుప్పెడు కొత్తిమీర, పుదీనా, ఒక 5-6 కాజు, ఒకవేళ మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. పావు కప్పు సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల మనకి ఈ స్టీమ్ అయిన ఈ గింజలు అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోతేనే బాగుంటుంది. సో వీటిని అన్నిటిని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. అంతేకాదు దీంట్లోకి నేను కప్పు ఆనియన్స్, అలాగే 1 కప్పు దోసకాయ ముక్కలు, మరి ఇందాక ఉడికించుకున్నవన్నీ కూడా దీంట్లోకి వేసుకొని మళ్ళీ పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ పావు టీ స్పూన్ చాట్ మసాలా అండ్ దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక నేను మిక్సీ వేసుకున్న గ్రేవీ దీంట్లోకి వేసుకొని తగినంత కొత్తిమీర చల్లేసుకొని అలా ఒక్కసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉండే మన సలాడ్ రెడీ అయిపోయింది. సో దీంట్లో అన్ని రకాల గింజలు వేసుకున్నాం కదండి. సో వీటి వల్ల చాలా ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు దీంట్లో వేసుకున్న దోసకాయ వల్ల కూడా మనకి వాటర్ కంటెంట్ ఉండడం వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది చాలా తగ్గుతుందండి. సో హెయిర్ లాస్కి కూడా మంచి సొల్యూషన్ అనమాట. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకోండి. డైలీ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సో ఇది చాలా హెల్దీగా ఉంది అండ్ టేస్టీగా ఉంటుంది. తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది, త్వరగా డైజెషన్ అవ్వదు. కాబట్టి మీరు డైట్ అనేది చాలా కంట్రోల్డ్గా తీసుకోవడం జరుగుతుంది. సో కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. సో పిల్లలకి మార్నింగ్ కాకపోయినా స్కూల్ నుండి వచ్చాక ఇలాంటి రోజుకొక సలాడ్ పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి. ఈ సలాడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మన మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ. నేను మీ సమత.